నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. చిలికి చిలికి గాలివాన అయినట్టు కల్తీ నెయ్యి అంశం కాస్త మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టేలా మారిందా? మరి అచ్చెన్నాయుడు చేసినటువంటి కామెంట్స్ని వెనక్కి తీసుకున్నా సరే ఎందుకు వైసీపీ దాని మీదే పట్టుబడి కూర్చుంది? మరి మోషన్ రాజు గారి గురించి కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అయితే కోడై కూస్తున్నాయి. అసలు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, కల్తీ నెయ్యి ప్రస్తావన మండలిలో వస్తుంది అనగానే అసలు వైసీపీ సభ్యులందరూ కూడా ఏ విధంగా రసాభాస చేస్తున్నారో మనం చూస్తున్నాం. మరి అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి కామెంట్స్ని పట్టుకునే వైసీపీ రాజకీయం చేయడం కానివ్వండి, కల్తీ నెయ్యి అంశం నుంచి ఇటు మతపరమైనటువంటి అంశం వరకు కూడా ఈ కల్తీ నెయ్యి కేసు రావడం, వారు మాట్లాడుకోవడం, ఈరోజు సోషల్ మీడియాలో పోస్టులు తెగ వైరల్ అవ్వడం, ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు మోషన్ రాజు గారికి ఏం బాధ కలిగించినాయో లేదో కానీ జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ బాధ కలిగించాయా? ఇప్పుడు మోషన్ రాజు గారికి ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నాడు, క్షమాపణ కూడా చెప్పినట్టున్నాడు. మోషన్ రాజు గారు ఓకే, ఆయన చర్చ కొనసాగించమన్నాడు, ఆయనకేం ఫీలింగ్స్ లేవు. కానీ వైసీపీ ఎమ్మెల్సీలు వెల్లలోకి వెళ్ళిపోతారు, పోడియం చుట్టుముడతారు, అసలు ఆనం రామనారాయణ రెడ్డి మీదకి దొమ్మీకెళ్తారు. మంత్రి, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, దేవాదాయ శాఖ మంత్రి, అసలు ఆనం కుటుంబానికి నెల్లూరు జిల్లాలో ఉన్న పేరు ప్రతిష్ట, ఆయన మీదకి ఎగబడి వెళ్తే ఆయన రెడీ తెలుసుకుందారండి అన్నాడు. అంటే అసలు వీళ్ళు ఇప్పుడు ఒకటి అచ్చెన్నాయుడు ఏమన్నాడు, అధ్యక్ష తమరు కూడా క్రిస్టియన్ అనుకుంటా, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అంటూ బిగిన్ చేశాడు. వెంటనే ఆయన అభ్యంతరం చెప్పాడు, కొంచెం సీరియస్ అయ్యాడు. ఎవరు? మోషన్ రాజు కూడా. ఎందుకంటే అమ్మా, మోషన్ రాజు సన్ ఆఫ్ మరియమ్మ. ఇప్పుడు ఆయన గతంలో కూడా ఆయన ఎవరెవరో 2 మంది ఇంటర్వ్యూలు చేశారు. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో అవి కూడా వైరల్ అవుతున్నాయి. ఏమంటే మరి మీ అమ్మ పేరు మరియమ్మ, మీ పేరు మోషన్ రాజు, మీరు క్రిస్టియన్నా? వాళ్ళే అడిగారు. అచ్చెన్నాయుడు కూడా అలాగే అనుకున్నారు. ఆయన కాదని చెప్పాడు, ఈయన క్లారిటీ ఇచ్చాడు. క్షమాపణ చెబితే వాళ్ళు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి కూడా మీరు క్షమాపణ చెప్పాలి అంటాడు. ఒక జగన్మోహన్ రెడ్డికేనా, విజయమ్మ కొద్దా, బ్రదర్ అనిల్ కుమార్ కొద్దా? అంటే ఇప్పుడు ఒకటి క్షమాపణ జగన్మోహన్ రెడ్డి అయినా సరే చెప్పమనండి, నేను హిందూ క్రిస్టియన్ కాదు అని ఇప్పుడు మోషన్ రాజు గారు ఎలా అయితే చెప్పారో అట్లాగే జగన్ కనుక చెప్తే క్షమాపణ చెప్తా. లేదు రివర్స్, ఏమని, నేను క్రిస్టియన్ హిందువు కాదు అని చెప్పమనండి. ఆయన క్లారిటీ ఇవాళ అచ్చెన్నాయుడు కాదు, లేదు తెలుగుదేశం పార్టీ కూటమి వీళ్ళు ఒక్కళ్ళే కాదమ్మా, ఇవాళ జనం అంతా కోరుకుంటున్నారు ఈ స్పష్టత. జగన్మోహన్ రెడ్డి మీరే మతస్థులు. అసలు మండలిలో కూడా సార్ పయ్యావుల కేశవ్ గారు కానివ్వండి, అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, అసలు హిందువుల పైన గౌరవం లేనే లేదు జగన్ గారికి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అసలు జగన్ గారి గురించి చేసినటువంటి కామెంట్స్ నేను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని చెప్పి అచ్చెన్నాయుడు గారు అంటున్నారు. ఏంటి అసలు ఎలా చూడాలి? అసలు జగన్మోహన్ రెడ్డి గారేమో తిరుమల కల్తీ నెయ్యి గురించి మాట్లాడగానే అసలు మాది వైసీపీ పాత్రే లేదని వాళ్ళు చెప్తుంటారు, మండలిలో చర్చ జరగనివ్వరు. ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు? హిందువులంటే గౌరవం కాదమ్మా, అసలు ఎవరి మీద గౌరవం ఉంది చెప్పు? వాళ్ళ అమ్మ మీద గౌరవం ఉందా, చెల్లెల మీద ఉందా, లేకపోతే అసలు అక్కడ సీనియర్ నాయకుల మీద ఉందా? ఎంతోమంది సీనియర్ మోస్టులు సార్ అనమన్నాడు మమ్మల్ని, బాబు అని పిలిచినందుకంట బాబు అంటారేంటి, నన్ను సార్ అనాలనేసరికి వాళ్ళు చివుక్కుమంటారు. వాళ్ళు పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు 2 మంది సీనియర్స్. అంటే జగన్మోహన్ రెడ్డికి అసలు దేవుడి మీదే లేదు కదా, దైవద్రోహం. ఇప్పటిదాకా మీరు అందరూ ఏమనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏదో కుటుంబ ద్రోహి, మాతృద్రోహి, లేకపోతే ఏంటి భాతృద్రోహి, లేకపోతే ఇవాళ ప్రజాద్రోహి అనుకుంటే అసలు ఈ ద్రోహాలకు పరాకాష్ట దైవద్రోహిగా. అంటే సార్ మీరు దైవద్రోహి అనగానే ఒకటి గుర్తొచ్చింది సార్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో బాగా వైరల్ అవుతుంది. గతంలో ఏదో సాక్షిలో ఒక యేసుప్రభుకి సంబంధించినటువంటి ప్రచురణలో తప్పు వచ్చినందుకే దానికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహిస్తూనే ఒక బహిరంగ క్షమాపణ లేఖ రాసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలోనే కల్తీ నెయ్యి జరిగిందని తిరుమలలో మనం అనేకం చూసాం సార్. పట్టు వస్త్రాల్లో కుంభకోణం, బంగారం పోవడం, ఇలాంటి చాలా చూసాం. మరి కనీసం స్పందించవచ్చు కదా, అక్కడ బహిరంగ క్షమాపణ లేఖ రాసిన ఇక్కడ కనీసం స్పందన కూడా వ్యక్తం చేయకపోవడాన్ని ఎలా చూడాలంటారు? ప్రభువా క్షమించు,
ఆ రోజు సాక్షిలో ఓపెన్ లెటర్, ఏది ఆ సాక్షిలో యేసుక్రీస్తు పట్ల ఏదో చిన్న ఫోటో ఏదో ఆయన్ని తప్పుడుగా చూపిస్తూ పడ్డ దానికి ఆ రోజు ఆయన మొత్తం కోట్లాది అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్లందరికీ క్షమించమని కోరిన దీంట్లో ఇప్పుడు మీరన్నదే ఏది ఇవాళ హిందువులందరికీ క్షమాపణ. మొన్న లోకేష్ బాబు చెప్పాడు, మొన్న ఎందుకో ముంబై వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు హిందువులందరికీ క్షమాపణ చెప్తున్నాను ప్రభుత్వ ప్రతినిధిగా, ఇవాళ ప్రభుత్వంలో మంత్రిగా గత ప్రభుత్వం చేసినటువంటి ఈ మహాపచారానికి నేను క్షమాపణ చెప్తున్నాను. చిన్న కుర్రాడు, నీకన్నా 10 ఏళ్ళు చిన్నవాడు అనుకుంటా. అరే లోకేష్కు ఉన్నటువంటి విఘ్నత నీకు లేదా? ఇప్పుడు మీరన్నట్టుగా ఏడుకొండలవాడ క్షమించు అని సాక్షిలో రాయి, ఆ ఫస్ట్ పేజీలో అప్పుడనే ఒక చిన్న లెటర్ లాగా, తప్పేంటి? అంటే తల్లినే క్షమాపణ కోరనాడు, చెల్లిని క్షమాపణ కోరనాడు, దేవుడిని ఎలా కొరతాడంటావా? జనాన్ని ఎలా కొరతాడంటావా? డబ్బు అంతే. అతను ఆలోచించేది డబ్బు, అతను చూసేది డబ్బు, అతను పీల్చేది గాలి కాదు, డబ్బును పిలుస్తాడు అనమాట. ఇవాళ మహాపాపం చేశాడమ్మా. ఏది 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తను ప్రమాణ స్వీకారం చేసిన 20 రోజులకే బాబాయిని చైర్మన్ చేశాడు. 2 ఏళ్ళు అవగానే మళ్ళీ బాబాయికి ఇంకో 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. 4 ఏళ్ళు తిరుపతిలో సుబ్బారెడ్డిని పెట్టి ఏడాది భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఏదో మామ అవుతాడు. భూమన కరుణాకర్ రెడ్డిని పెట్టి 5 ఏళ్ళు ధర్మారెడ్డిని అక్కడ పెట్టి, అరే మొత్తం అసలు ఏంటి, నెయ్యే కాదు కదా, జీడిపప్పు, యాలకులు 10,000 కోట్లు తిన్నారు. ఇప్పుడు జనం సొమ్ము 1,00,000 కోట్లు తిన్నారని ఈయన మీద కేసులు ఉన్నాయి. ఏది సిబిఐ ఈడీ కేసులు. జనం సొమ్ము తిన్నావు, సరే జనం నువ్వు తేల్చుకోండి, వాళ్ళు నీకు ఓట్లేస్తారు, నువ్వు వాళ్ళకి నెత్తినెక్కి ముడతావు, అది వేరే విషయం. ఇది భక్తుల సొమ్ము, దేవుడి సొమ్ము కదా. భక్తులు హుండీల్లో డబ్బులు వేస్తే ఆ హుండీలో డబ్బు చోరీ చేస్తారా? ఆ చోరీ చేసిన వాడిని రక్షించడం కోసం మళ్ళీ ఆడ ఆస్తులని మీరు రాంచుకుంటారా? హంతకుల్ని కాపాడతాడు, దొంగల్ని కాపాడతాడు. ఆ చిన్న నేరమే కదా అనేదాన్ని, చిన్న దొంగతనమే కదా అనేదాన్ని. చిన్న చోరీ. పరకామణి కేసులో ఇవాళ నెయ్యి కేసులో సుబ్బారెడ్డి అరెస్ట్ తప్పదు, పరకామణి కేసులో భూమన కరుణాకర్ రెడ్డి అరెస్టు తప్పదు. ఆ అరెస్టుల నుంచి తప్పించుకోవటం కోసం లేదు, ఇక హిందువులు ఎవరు ఓట్లు వేయరు, ఎట్లాగొట్లా వాళ్ళ కళ్ళు గప్పాలి. అందుకు ఈ నాటకం కౌన్సిల్నే వేదికగా చేసుకోవటం. అంటే కౌన్సిల్లో సాక్ష్యాధారాలు అన్నీ కూడా బయట పెట్టినప్పటికీ బుకాయించడం, పోడియం వద్ద రచ్చరచ్చ చేయడం, ఇదన్నిటినీ కూడా అంటే ఇప్పుడు మొత్తం అన్నీ కూడా ఓట్ల కోసమే అంటారా సార్? అతను ఎవరు? ఆ తూమాటి మాధవరావు. ఇంకొక ఆయన ఎవరు? చంద్రశేఖర్ రెడ్డి, లేకపోతే వరుడు కళ్యాణి. కల్తీ జరగలేదంటున్నారు. కల్తీ చేసినాడేమో, నేను కల్తీ చేశానని ఒప్పుకున్నాడు. ఎవరు? వైవి సుబ్బారెడ్డి సార్. వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి కూడా కల్తీ జరిగింది అని సుబ్బారెడ్డే చెప్తున్నాడు. ఏంటి, పలానా పామ్ ఆయిల్ ఇవన్నీ రసాయనాలు కలిపారు, కల్తీ చేశారు, నాకు సంబంధం లేదు, అధికారులు చేశారు అన్నాడు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గనక లిక్కర్ కేసు కర్త కర్మ క్రియ బట్టెబాజ్ ఎవరు? కేసిరెడ్డి రాజ్, జగన్కి ఏం సంబంధం లేదు అని సాయిరెడ్డి ఎలా అయితే చెప్పాడో, ఇతనేమంటాడు మాధవరావు, అది అసలు కల్తీ నెయ్యి కాదు, అది నాణ్యత లేని నెయ్యి అంటాడు. ఏంటి ఆ పదం? నాణ్యత లేని నెయ్యి అంట. అంటే చూసావా, దొంగ దొరికిన తర్వాత అసలు ఎన్ని ఎత్తులు వేస్తున్నాడో తప్పించుకోవాలని, పారిపోవాలని. అసలు నెయ్యే కాదు అంటుంటే వీళ్ళు నాణ్యత లేని నెయ్యి అంటున్నారు సార్. కల్తీ జరిగిందని ఆయన ఒప్పుకుంటే సుబ్బారెడ్డి ఇతను కల్తీ జరగలేదంటాడు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మా బాబాయ్ సూపర్ స్వామి అంటాడు. సూపర్ దొంగ. ఎవరు వీళ్ళు? సూపర్ స్వాములు కాదు, వీళ్ళు స్వామికే నామాలు పెట్టారు, పంగనామాలు పెట్టారు. వీళ్ళని అసలు క్షమించవచ్చా? హిందూ సమాజం ఇవాళ దుమ్మెత్తి పోస్తోంది, నిప్పులు కురిపిస్తోంది. ఇప్పుడు అదే ఏది అచ్చెన్నాయుడు నిన్న అన్నది కూడా అదే అన్నమాట. ఏంటి, పయ్యావుల కేసేవైనా ఇప్పుడు 4 ట్యాంకర్ల కథ చెప్పాడు. జూన్ 4, జూన్ 6, జూన్ 12 ఆ 4 ట్యాంకర్లు మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక వాడారు. ఇప్పుడు సిట్టు 2 ఛార్జ్ షీట్లు.
4 ట్యాంకర్ల మీద చెప్పు, నువ్వు చెప్పు. అంటే 4 ట్యాంకర్ల గురించి సుప్రీంకోర్టు సీరియస్ అయిందా? సిట్ ఏమందా? 4 ట్యాంకర్ల దొంగలు పట్టుకోవటం కోసం 36 మందిని నిందితులుగా చేర్చారా? ఆ మాధవరావు, ఆ చంద్రశేఖర్ రెడ్డి ఏం మాట్లాడతారమ్మా? ఈ చర్చ అంతా 4 ట్యాంకర్ల గురించా, 1800 ట్యాంకర్ల గురించా? 1800 ట్యాంకర్ల గురించి సార్. 4 ట్యాంకర్ల ఎంత పట్టుద్ది? 4000 కేజీలు. 4000 కిలోల. అరే 68 లక్షల కిలోలు. పాపమా రసాయనమా? అంటే ఇప్పుడు సుబ్బారెడ్డి నిబంధనలు ఎందుకు సడలించాడు? టెండర్ నిబంధనలు బిఆర్ నాయుడా? ఆ టెండర్ నిబంధనలు సడలించింది సుబ్బారెడ్డి కాదు, బిఆర్ నాయుడే అని చెప్పండి. వీళ్ళు అలా చెప్పినా కూడా చెబుతారు. అంటే జనం అంటే అంత చులకన. మేమేం చెప్పినా నమ్మే జనం ఉన్నారు, పిచ్చోళ్ళు. 4 లక్షల లీటర్లు పాల సేకరణ సామర్థ్యం డైరీకి ఉండాలి, అది ఎత్తి పారేశావు. 250 కోట్లది 150 కోట్లు చేశావు. 3 ఏళ్ల అనుభవాన్ని ఏడాది చేశావు. సంతకం ఎవరిది? సుబ్బారెడ్డి. ఎప్పుడు చేసిన తీర్మానం? 2020 ఫిబ్రవరి 29 తీర్మానం 317. పాపం ఎవరిది? కానీ మీరు నిందిస్తోంది బిఆర్ నాయుడునా, చంద్రబాబునా, పవన్ కళ్యాణ్నా? రా పవన్ కళ్యాణ్ మెట్లు కడగంటారు వీళ్ళు. ఎవరు కడగాలి మెట్లు? జగన్మోహన్ రెడ్డి ఇవాళ తిరుమల తిరుపతి అలిపిరి దగ్గర నుంచి మొత్తం మెట్లు కడిగినా ఈ పాపం పోదనమాట. అంత మహాపాపం చేశాడు కాబట్టే హిందూ సమాజం ఇవాళ నిప్పులు గురిపిస్తోంది. ఎవరు కాపాడతారమ్మా? అసలు బైబిల్ గురించి ఇప్పుడు బైబిల్ కూడా ఇతను కాపాడలేదు. ఎందుకంటే ఇతను క్రైస్తవ ద్రోహి. నువ్వు క్రిస్టియన్, నీ తల్లి క్రిస్టియన్, మీ బావ క్రిస్టియన్, మీ చెల్లి క్రిస్టియన్, మీ నాన్న క్రిస్టియన్, మీ తాత ముత్తాతలందరూ క్రిస్టియన్లు అయితే నువ్వు డ్రామానా? హిందుత్వం హిందూగా మారినట్టు, గంగలో మునకేసినట్టు చూసావా? ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదు, ఆర్గనైజ్డ్ పాపం. వీళ్ళు చేసింది వ్యవస్థీకృత మహాపాపం. అందుకే లోకేష్ అన్నది కూడా, నువ్వు జనం కళ్ళు కప్పచ్చు, జనం కోర్టులో నీకు శిక్ష పడదేమో, లేదు ప్రభుత్వం కళ్ళు కప్పచ్చు, ఏ న్యాయస్థానము నిన్ను మళ్ళీ జైలుకి పంపదేమో, కానీ దేవుడి కోర్టు ఒకటి ఉంది, జగన్ ఖబర్దార్ అన్నాడు. ఏది అంటే ఏ కోర్టును తప్పించుకున్నా దేవుడి కోర్టును తప్పించుకోలేవు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.